హాయ్ గైస్. ఈరోజు అప్డేట్స్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ మూడే ఉన్నాయి. మిగతా ట్రైలర్ సంబంధించిన అప్డేట్లు ఉన్నాయి. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి, అలాగే ఇన్స్టా పేజ్ నోట్ ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం వచ్చండి. ఫస్ట్ ఆ మూడు అప్డేట్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ వారణాసి. ప్రజెంట్ అయితే వారణాసి అప్డేట్ మహేశ్వర బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9న రాబోతుందంట. మేబీ రాముడు టుక్ రివీల్ చేస్తారేమో, లేకపోతే ఇంకేమైనా ఇస్తారేమో చూద్దాం. అండ్ నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. 2027 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2027 ఇది వారణాసి. తర్వాత స్పిరిట్ అండ్ తర్వాత డ్రాగన్ ఇంకా ఉన్నాయి. 2027 చాలా బీభత్సంగా ఉంది. నాకు ఎక్సైట్మెంట్ ఇచ్చిన సినిమాలు చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ ఫౌజీ గురించి ఏం లేదు భయ, చిన్న అప్డేట్. ఫౌజీ షూట్ స్టార్ట్ చేయబోతున్నానంట ఎల్లుండి నుంచి. మేబీ ఈ షెడ్యూల్తో మ్యాక్సిమం ప్రభాస్ గారి పోర్షన్స్ కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు, ఏమో తెలదు. ప్రజెంట్ అయితే టీజర్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 15 ఎట్టి పరిస్థితుల్లో టీజర్ కన్ఫామ్గా వస్తుందంట. నాకు ఎక్సైట్మెంట్ ఉంది. అనూప్ గారు రైటింగ్ మీద నమ్మకం ఉంది. అండ్ మొన్న వచ్చిన లుక్ చాలా వరకు ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేసింది. అండ్ హోప్ టీజర్తో ఇంకా బలంగా పుష్ అవ్వాలి అండ్ మంచి సినిమా అవ్వాలి అంతే. అండ్ ప్రభాస్ గారు రాజాసాబ్లా కాకుండా మంచి సినిమా చేస్తే హ్యాపీ అంతే, ఇంకా అంతమించి ఏమీ లేదు. అండ్ యాక్టింగ్ వైజ్ అయితే ఈసారి ఎంత బీభత్సంగా చూపిస్తారన్నదే నేను వెయిట్ చేస్తున్నాను అంతే. చూద్దాం ఏమవుద్దా. నెక్స్ట్ అసలు ఈ కాంబినేషన్ సెట్ అవుద్దంటే సెట్ అవ్వచ్చు, ఛాన్స్ ఉన్నాయి. చిరంజీవి గారు నాగార్జున గారు మల్టీ స్టార్ అంట. రిటర్న్ అండ్ డైరెక్ట్ బై అనిల్ రావిపూడి గారు. నాకు అనిల్ రావిపూడి సినిమాలు మూడు సినిమాలు భయ్యా, మూడు కూడా కాదు, రెండు చెప్తా. పటాసు ఒకటి, సుప్రీం ఒకటి, మిగతా అస్సలు నచ్చవు నాకు. అండ్ భగవంత్ కేసరి మెసేజ్ వైజ్ ఇష్టం అంతే, ఇంక అంతమించి ఏముండవు. అండ్ హోప్ ఈ సినిమా అవ్వచ్చు, ఎందుకంటే ఆయన సీనియర్ హీరోలతో అందరితో సినిమాలు తీస్తారు. చిరంజీవి గారితో తీస్తారు, వెంకటేష్ గారితో ఏకంగా 3 తీస్తారు, బాలకృష్ణ గారితో తీస్తారు, నాగార్జున గారితో తీయాలని చాలాసార్లు చెప్పారు ఆయన. అండ్ హలో బ్రదర్స్ లాంటి సినిమా తీస్తానన్నారు. మేబీ చిరంజీవి గారు మల్టీ స్టార్ అవ్వచ్చేమో, చూద్దాం ఏమవుద్దు. ఆమె ఎగ్జైటెడ్ అంటే నాకు ఎక్సైట్మెంట్ అంటే ఏమి చెప్పలేను. నాకైతే ఒకటే భయ్య, సీనియర్ హీరోస్ అందరూ కలిపి ఒకే సినిమాలో కనపడాలి. బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు నలుగురు ఒక సినిమాలో కనపడాలి. అండ్ అది ఎలా ఉన్నా పర్లేదు, హ్యాపీగా అందరూ చూస్తారు. చూద్దాం ఏమవుద్దు. అండ్ అఫీషియల్ వచ్చినా గట్టిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకా అన్ని ట్రైలర్ల గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇరుముడి పోస్ట్ పోన్ అని చాలా మంది చెప్పారు. అండ్ లాస్ట్ వీకే కన్ఫర్మ్ చేస్తాం కదా, పోస్ట్ పోన్ గట్ట ఏమీ లేదు, కన్ఫామ్గా ఆగస్ట్ 20% రిలీజ్ అవబోతుంది. అండ్ నాకు ఎక్సైట్మెంట్ ఉంది, నమ్మకం కూడా ఉంది. రవితేజ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మాస్ అనే ఇమేజ్ని వదిలేసి మంచిగా సినిమా తీస్తారని నమ్మకం. అండ్ నాకు టీజర్ నచ్చింది, గ్లిమ్స్ నచ్చింది, సాంగ్ కూడా నచ్చింది. ఇప్పుడు ఎల్లుండి రేపు సాంగ్ రాబోతుందంట. అండ్ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఆఫ్టర్ శివ నిర్మణ గారు ఖుషి, అమ్మో దానికి ఒక దన్నం. అండ్ ఇది కనుక మంచిగా ఉంటే హ్యాపీ. మెయిన్లీ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఏదైతే సాంగ్ రీమిక్స్ చేస్తానంటున్నారో అది బాగుండాలి. అండ్ హోప్ సినిమా బాగుండాలి అంతే, అంతమించి ఏమీ లేదు. మంచి ఎక్స్పీరియన్స్ వస్తే హ్యాపీ అంతే. నెక్స్ట్ ప్యారడైజ్ ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీక్, ప్యారడైజ్ నుంచి టీజర్ రాబోతుందని. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, September 24 కన్ఫర్మ్ అంట. ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే నాకు 2026 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ప్యారడైజ్, తర్వాత ఫౌజీ అంతే. అండ్ ఎక్సైట్మెంట్ ఉంది, కానీ నాకు తెలిసిన ప్యారడైజ్ సినిమా అవుద్దే, లేకపోతే ఇంకేమన్నా తీస్తారన్నదే చూద్దాం. అండ్ నేను అనుకున్నది కాకుండా వేరే రకంగా తీస్తే చాలు, ఎందుకంటే లైన్ ఆల్రెడీ బయటకు వచ్చింది, కానీ నేను ఇప్పుడు దాకా అట్లా చెప్పలే. అండ్ రిలీజ్ అనగా అప్పుడు పెడతా వీడియో, అప్పుడు చూడండి చెప్తా అప్పుడు అసలు స్టోరీ ఏముందో. అండ్ టీజర్ వచ్చాక మ్యాక్సిమం తెలియచ్చు చాలా మందికి. చూద్దాం ఏముంది. అండ్ మొన్న వచ్చిన సాంగ్ కానీ, దానికి ముందు వచ్చిన గ్లిమ్స్ కానీ బీభత్సంగా ఇప్పటికీ సోషల్ మీడియాలో గట్టిగా ఇంపాక్ట్ తీసుకొచ్చినాయి. అండ్ హోప్ సినిమా బాగుండాలి. ప్యారడైజ్ అని ఒకటే భయ్యా, ఎప్పుడు చెప్తా, ఫ్లాప్ బ్లాక్ బస్టర్ ఈ రెండే తప్ప యావరేజ్ బిలో యావరేజ్ ఏమి ఉండవు. అవుతే సూపర్ ఆడేస్తుంది, లేదంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సినిమా, అంతమించి ఏమీ లేదు. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ రామాయణం ట్రైలర్. నాకు ట్రైలర్ ఎలా అనిపించిందో రియాక్షన్ ఎట్టాను, అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఒకటే భయ్య, రణబీర్ కపూర్ గారు చూస్తే రాముడి కింద అనిపించట్లేదు, మెయిన్ అదే ప్రాబ్లం. అండ్ ఇప్పుడు సాయి పల్లవి గారు కూడా అంటున్నారు సీతాదేవి కింద సెట్ అవ్వలేదని. నాకు పర్లేదు అనిపించారు, సీతాదేవి కింద బాగానే ఉన్నారు, కానీ ఒకటే భయ్య మెయిన్ ప్రాబ్లం, రణబీర్ కపూర్ గారు అసలు కనబడతలేదు. ఎందుకంటే ఆయన యాక్ట్ చేస్తున్నట్టు ఉన్నారు. అండ్ నేను ఇప్పటికీ చెప్తా, 100% చెప్తా, ఆదిపురుషి వర్క్ చేసిన డైలాగ్ రైటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ రామాయణ వర్క్ చేసుకుంటే వేరే లెవెల్ కింద ఉంది. మేబీ కీరవాణి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కింద ఎట్టినా ఇంకో రకంగా ఉందినేమో. అండ్ నాకు ఒకటే భయ, ఎప్పటికీ చెప్తా, సీరియల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నాను కానీ సీరియల్ లెక్కనే అనిపిస్తుంది నాకు. అస్సలు ఇప్పటికీ చెప్తా, అస్సలు నమ్మకమే లేదు.
నాకు వారణాసియే చెప్తున్నాను కదా 1000%. 25 మినిట్స్ సీక్వెన్స్ ఏదవుతుందో మొత్తం రామాయణం మింగేస్తుంది, మామూలుగా కాదు. అండ్ నాకు వారణాసి మీద చాలా చాలా నమ్మకం ఉంది. అండ్ హోప్ రామాయణం సినిమా బాగుండాలి. నాకు వచ్చింది అసలు ఏం అనిపించట్లేదు భయ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అనిపించట్లేదు. ఎందుకంటే టీజర్ అదో రకంగా పోయింది, ట్రైలర్ ఇంకో రకంగా పోయింది. ఇప్పుడు చాలా మంది ఆదిపురుషుతో కంపేర్ చేస్తున్నారు, కానీ ఒకటి భయ నేను ఇప్పుడు చెప్తా, ఆదిపురుషుతో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అది తీసుకున్న బడ్జెట్ కానీ అది చేసిన చండాలం కానీ అది వేరే రకం కానీ 700 crores ఆయన ఏదో పిచ్చి ప్రయత్నం చేసి పడుతుంది ఇంత సినిమాని. కానీ ఒకటి భయ్య, ప్రభాస్ గారిని నాకైతే కొన్ని సీన్లు ఇష్టం. ఒకటే సీతాదేవిని ఎత్తుకెళ్ళినప్పుడు ప్రభాస్ గారు కింద పడిపోతారు అలా మేఘాల్లోకి వెళ్తున్నప్పుడు గబ్బిలం, అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఆయన కింద చూస్తాను, అక్కడ చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సముద్రం దగ్గర కొన్ని సీన్లు ఉంటాయి, కొన్ని బాగుంటాయి, కానీ సినిమా అది రకంగా ఉంటుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్ అమ్మో దానికి కొద్ది దరిద్రానికి కొద్ది అన్నం. కానీ అండ్ ప్రభాస్ గారిని పెట్టి ఎలాంటి సినిమా తీయాలనుకున్నారో ఎలాంటి సినిమా తీయాలనిపిస్తుంది. అండ్ నేను ఫస్ట్ ఆదిపురుషు అనుకున్నప్పుడు, రామాయణం అన్నప్పుడు అమరేంద్ర బాహుబలి లాంటి క్యారెక్టర్ అండ్ రాజమౌళి గారు చెప్పారు. అమరేంద్ర బాహుబలి అంటే రాముడితో అనుకున్న క్యారెక్టర్ అని, రాముడు తగ్గట్టుగానే డిజైన్ చేసిన క్యారెక్టర్ అని, మనం కలిగిన వీరుడు, ఒక మంచి రాజు, అండ్ తల్లి మాట తప్ప వేరే మాట తెలియని యోధుడు అని చాలా గొప్పగా చెప్తారు ఆయన. అండ్ అలాగే తీస్తారనుకున్నాం, కానీ ప్రభాస్ గారిని ఏమనలేం, మొత్తం తప్పు అంతా అమరావతి గారిదే. ఆయన ఏమనుకుని తీశారు, ఏమనుకుని ఒప్పించారు ప్రభాస్ గారిని, దండం పెట్టాలి. నేను రామాయణం ఇప్పుడు వచ్చిందంటే నేను ఇప్పటికే చెప్తా భయ్యా, లేదు అసలు నాకు నమ్మకమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం మీద. అండ్ మీకు ట్రైలర్ అనిపించింది కదా కామెంట్ చేయండి. నెక్స్ట్ టాక్సిక్ ట్రైలర్ ఆగస్ట్ 8th అంట, లాస్ట్ వీకే చెప్పాను నేను ఆగస్ట్ 8th ట్రైలర్ రాబోతుందని. నాకు టాక్సిక్ మీద నమ్మకం లేదు, నేను అప్పుడే చెప్తా. ఎందుకంటే నాకు వచ్చిన ఒక్కటి నచ్చలేదు, గ్లిమ్స్ కానీ మొన్న నచ్చిన ఏది నచ్చలేదు. అది లేడీస్ ఏదో కొద్ది పర్లేదు, కానీ మిగతా చాలా దరిద్రంగా ఉన్నాయి. ఒకటే భయ్య వాళ్ళు ఏం పెట్టినా పర్లేదు అని దానికి వ్యాలిడ్ రీజనింగ్ అయితే హ్యాపీ, లేదంటే మనం ఏం చేయలేం. అండ్ నాకు టాక్సిక్ మీద అసలు నమ్మకం లేదు, ఎందుకంటే యశ్ గారు కేజీఎఫ్లో రాకీ బాయ్ క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు, అదే ప్రాబ్లం. అండ్ ఆయన డాడ్ ఈస్ కమింగ్ హోమ్ అంటే నాకు కేజీఎఫ్లోనే వైలెన్స్ అనే డైలాగ్ గుర్తున్నాయి. అండ్ ఆయన కొంచెం ఆ ఓల్డ్ నుంచి బయటికి రావాలి. కానీ నేను చాలా చెప్తా, ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ గారు ఆచార్య సినిమా తీశారు. అంటే సినిమా వేరే రకంగా పోయినా సరే ఆయన క్యారెక్టర్కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన RRRలో ఆయనలా చేయరు, అల్లూరి సీతారామరాజు చేయరు, అని వేరే రకంగా చేస్తారు. అండ్ గేమ్ చేంజర్ ఇంకో రకంగా ఉంటుంది అపన్న క్యారెక్టర్, అలా ఉండాలి. కానీ యశ్ గారు ఇంకా ఆ రాకీ బాయ్ క్యారెక్టర్ నుంచి బయటకు రావాలంటే అనిపిస్తుంది. అండ్ నాకు ఎక్సైట్మెంట్ గట్రా ఏమీ లేదు. ట్రైలర్ అయితే ఎల్లుండి 8th రాబోతుంది, చూద్దాం ఏమవుద్దాం. నాకు అసలు నమ్మకం లేదు భయ్య. అండ్ యశ్ గారు 4 years కేజీఎఫ్ తర్వాత రామాయణం ఈ ఇయర్లోనే రాబోతుంది, అండ్ టాక్సిక్ కూడా రాబోతుంది. రెండింటి మీద నాకు ఏమీ లేదు, చూద్దాం ఏమవుతుంది. నెక్స్ట్ మోక్ష, అదే బాలకృష్ణ గారు అబ్బాయి, ఏంటో ఎందుకు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు సినిమా స్టార్ట్ అవుద్ది అన్నారు. PVC అదే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో సినిమా ఉంటుంది, సూపర్ హీరో సినిమా అండ్ డెబ్యూటెంట్ మూవీ. అండ్ పోస్టర్ కూడా ఎందుకు వదిలేరు, ఇప్పుడు ఆ సినిమా ఉందో లేదో కూడా వెళ్దాం. అండ్ ఇది పక్కన అయితే బాలకృష్ణ గారు ఆదిత్య 369 సీక్వెల్లో ఆదిత్య 399 తీయబోతున్నారు వాళ్ళ అబ్బాయితోని, ఇదే డెబ్యూటెంట్ మూవీ అవ్వచ్చు అని చాలా వరకు వచ్చేసినాయి రూమర్స్. ఇప్పుడేమో ఏమీ కాదు కొత్త డైరెక్టర్ తీస్తారంట. నేను ఒకటే చెప్తా భయ్య, పూజా శర్మ అయినా లుక్ వచ్చిన ఏమీ నమ్మకం లేదు. ఒక టీజర్ వస్తా నమ్ముతాను నేను, ఆ సినిమా స్టార్ట్ అయింది, సినిమా రాబోతుందని. లేదంటే నాకు ఇప్పటిదాకా ఏమీ లేదు, ఎందుకంటే లుక్ వచ్చి వెనకపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే అన్ని అనౌన్స్మెంట్లు అయినా లాస్ట్కి ఏమొస్తాయి ఎవడే చదువు, అంతే. ఇంకా అంతమించి వేరేది ఏమీ లేదు చెప్పడానికి. నెక్స్ట్ అగాధ, అదే వర్షం ఒక్కడు పౌర్ణమి తీసిన ప్రొడ్యూసర్ అగాధ అనే సినిమా తీశారంట. ఆగస్ట్ 14 రిలీజ్ అవబోతుంది, 14 రిలీజ్ అవబోతుంది. అండ్ నాకు వచ్చిన టీజర్ బాగానే అనిపించింది. అండ్ హోప్ సినిమా బాగుండాలి. అండ్ ఇందులో చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ చాలా చాలా ఉన్నాయి, సంథింగ్ డిఫరెంట్ అంట, బాగుండాలి. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నేను దెయ్యం సినిమాలు అంటే కొన్ని చెప్తాను భయ్య, వాళ్ళకి ఇచ్చిన హైప్ కానీ అదో రకంగా చేసి పడుతుంటారు. అండ్ ఆ పేరు చెప్పాలని చిరవస్తుంది నాకు, ఇంకేం లేదు గుర్తున్నది ఆ పేరు నాకు. ఎందుకంటే ఇచ్చిన హైప్కి, బండి బాస్ ఇచ్చిన హైప్కి అండ్ ఆ సినిమాకి ఒక దండం, నమస్కారం, మామూలుగా కూడా కాదు. అండ్ లాస్ట్ 2025 క్రిస్మస్ డిసెంబర్లో వచ్చింది అది, శంబాలతో పోటీగానే, అమ్మో దండం, ఇంకా సెలవు అన్నట్టు అనిపించింది, అంతే, ఇంకేమీ లేదు. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ సర్దార్ 2 VS రణబాలి, అదే సర్దార్ 2 రిలీజ్ డేట్ వచ్చింది కదా September 10th అని. ఆల్రెడీ రణబాలి ఎప్పుడు అనౌన్స్ చేశారు, September 11th అని. నాకు సర్దార్ మీద
ఉంది, కానీ రణబాలి మీద ఇంకా ఉంది. మేబీ రాహుల్ గారి మీద నమ్మకం అంతే. అండ్ మన కొండన్న మంచి హిట్ కొట్టాలి. అండ్ నా కింగ్డమ్ అప్పుడు అనుకున్నాను, అలాగే చేశారు. అండ్ హోప్ ఇది బాగుండాలి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రష్మిక గారు విజయ్ దేవరకొండ గారు కలిసి నటిస్తున్న ఫస్ట్ సినిమా. హోప్ బాగుండాలి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన గీతా గోవిందం కానీ డియర్ కాంబినేట్ కొంతమంది చాలా చాలా ఇష్టం. మెయిన్లీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అది రకంగా పోద్ది, కానీ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ హోప్ బాగుండాలి అంతే. ఇంకా అంతమించి చెప్పడానికి ఏం లేదు. ఇంకా అంతమించి ఏం లేదు. దట్స్ ఆల్ ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి అప్డేట్లు తెస్తానన్నా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉన్నా. పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టినా. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.